వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటి యాంకర్ రష్మి గౌతమ్ పెంపుడు జంతువుల పెంపకందారుల బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంజాబ్లో చోటు చేసుకున్న పిట్ బుల్ దాడి ఘటన నేపథ్యంలో తనను విమర్శించడం మాని అసలు సమస్యపై దృష్టి సారించాలని ఆమె హితవు పలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. ఒక నిర్దిష్ట జాతి శునకాన్ని కొనుగోలు చేయడం సులభమే కానీ ఆ తర్వాత వచ్చే బాధ్యతలను స్వీకరించడానికి చాలా మంది సిద్ధంగా ఉండరు. ముఖ్యంగా కొన్ని రకాల జాతులకు తగిన వ్యాయామం, శిక్షణ ఎంతో అవసరమని రష్మి పేర్కొన్నారు. సరైన శిక్షణ, వ్యాయామం కల్పించకుండా జంతువులను ఎక్కువ సమయం ఇంట్లోనే పరిమితం చేయడం వల్ల వాటిలో దూకుడు స్వభావం పెరిగే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. పలు విదేశీ జాతుల శునకాలు భారత వాతావరణానికి, ఇక్కడ జీవనశైలికి ఏమాత్రం సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో విదేశీ జాతి శునకాల బ్రీడింగ్తో పాటు వాటి విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆమె సూచించారు. పెంపుడు జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే యజమానులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జంతువుల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, మైక్రోచిప్పింగ్, పెట్ ఇన్సూరెన్స్ వంటి నిబంధనలను తప్పనిసరి చేయాలని, మూగ జీవాలను వదిలేసినా, హింసించినా భారీ జరిమానాలు విధించాలని రష్మి కోరారు. నాపై ద్వేషం పెంచుకోవడం ఆపివేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడటానికి తగిన సూచనలు చేయండి అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. పంజాబ్లోని పాటియాలలో ఓ ఇంటిని అద్దెకు చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్బుల్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.